ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక సమయంలో మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. నాలుక అదుపులో ఉంచుకునివాడే నిజమైన నాయకుడు. అన్ని ఉపద్రవాలు నాలుక ద్వారానే సంభవిస్తాయి. అది మన ఆధీనంలో ఉన్నంత వరకు అంతా కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం దానికి బానిసలమవుతామో అంతా కూడా శూన్యమే. మన బ్రతుకంతా కూడా శూన్యమైపోతుంది. అంతా శూన్యం, బ్రతుకంతా శూన్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎలా మాట్లాడితే ప్రజలను ఒప్పించగలమో ఒక నాయకుడిగా, ఎలాంటి పదాలు వాడితే వారిపై చెరగని ముద్ర వేయగలమో, ఏ మాటలో అనుకున్నవి ఇతరుల నుండి రాబట్టగలమో, ఎలాంటి వాక్యాలతో దైవ రాజ్యాన్ని స్థాపించగలమో అని ప్రతి నాయకుడు ఆలోచింప చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆలోచనలు కార్యరూపు దాల్చేందుకు తన నాలుకను తన ఆధీనములోనే ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. దాని కొరకు ప్రతి నిత్యము ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? శిరపుత్రుడైనటువంటి యేసు రాసినటువంటి జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయము పవిత్ర వచనము 1 నుండి చూసుకున్నట్లయితే, నాకు తండ్రివియు నా జీవమునకు కర్తవైన ప్రభువు నేను నా జీవకు లోబడి కుండనట్లు అనుగ్రహింపమని మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మాటలు మనస్సులను కలిపాయండి. ఆయన భూలోకానికి వచ్చింది నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి, ప్రజలందరిని ఒకటిగా చేయటానికి. అందుకే ఆయన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన యొక్క పలుకులు స్వస్థతను కలిగించాయి. ఆయన యొక్క మాటలు పిశాచులను పారద్రోలాయి. ఆయన యొక్క పలుకులు మృతులను జీవముతో లేపగలిగాయి. ఆయన మాటలు నిత్య జీవాన్ని ఇచ్చాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి మాట ప్రతి హృదయాలలో నిత్యము నిరతము మర్చిపోయినటువంటి ప్రతి గుండెల్లో స్థిరంగా నిలిచిపోయాయండి. ఆయన ప్రతి పలుకు కూడా పాపుల పుణ్య మార్గములో నడిపించిందండి. ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనములో, సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చెను, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చెను. ఏలైనా హృదయము పరిపూర్ణత నుండి నోటు మాట వెలువడును. ప్రియ దేవుని బిడ్డలారా, మంచివారము, మన యొక్క మంచి మాట, మన యొక్క నోటు మాట మంచిదైతే మనకు మంచి ఫలాలను అనుగ్రహించబడతాం. చెడు నోటు మాట ద్వారా నీవు చెడ్డవాడవైతే నీకు చెడు ఫలాలు అనుగ్రహించబడతాయి. మనస్సు నిర్మలముగా ఉన్నట్లయితే నోటు మాట ద్వారా ఆ యొక్క హృదయాన్ని బట్టి నీ నోటు మాట నడవబడుతుంది. కనుక దేవుని యొక్క కృపలో ఆశీర్వాదాలలో మన యొక్క ఒక నాయకుడిగా, సేవకుడిగా నోటిని నాలుకను అదుపు చేసుకునే భాగ్యాన్ని కలుగు చేయమని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.